నమస్కారం నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1246కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 5, 2022 టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పటివరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ మనకి చాలా లాంచెస్ అయితే రియల్మీ GT సిరీస్ లాంచ్ అయింది, iQOO 9 సిరీస్ లాంచ్ అయింది, గ్లోబల్గా లాంచ్ అయింది. ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారు ఇవైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేవు. ఫస్ట్ మనం లాంచెస్ అయితే చూద్దాం. డీజో కూడా కొన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది. తర్వాత మిగతా న్యూస్ అయితే చూద్దాం. కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ చాలా ఉన్నాయి, వాటి తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం లాంచెస్ గురించి మాట్లాడుకుంటే డీజో నుంచి స్టార్ట్ చేద్దాం. డీజో వాచ్ R అండ్ డీజో బడ్స్ జెడ్ ప్రో అని చెప్పేసి 2 ప్రొడక్ట్స్ని అయితే ఈరోజు డీజో అయితే లాంచ్ చేసింది. అండ్ ప్రైజెస్ మాత్రం అన్బిలీవబుల్, అసలు ఊహించలేదు ప్రైజెస్ అయితే. ఇవి నా దగ్గర ఉన్నాయి. రేపు అయితే మీకు వీటి అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం డీజో వాచ్ R గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ వీళ్ళు పెట్టింది 3,999 రూపాయలు. కాకపోతే జనవరి 11వ తారీఖు ఫ్లిప్కార్ట్లో ఇది ఫస్ట్ సేల్కి వస్తుంది. ఇంట్రడక్షన్ ప్రైస్గా 3,499 రూపాయలకి ఈ వాచ్ తీసుకొస్తున్నారు. ఈ వాచ్లో మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది. ఆ ప్రైస్లో మీకు AMOLED స్క్రీన్ దొరకదు. AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ మెటల్ బాడీతో వస్తుంది. మీకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ వాచ్ది. సో ఇవి మెయిన్ హైలైట్ ఈ వాచ్కి సంబంధించి. అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ ఇవన్నీ మీరు రేపైతే చెక్ చేయొచ్చు మన ఛానల్లో. అండ్ డీజో బడ్స్ జెడ్ ప్రో వచ్చేసరికి 2,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అండ్ నార్మల్గా ఇది మీకు ఇంట్రడక్షన్ ఆఫర్లో 2,299 రూపాయలకు వస్తుంది. ఇది జనవరి 13వ తారీఖు ఫ్లిప్కార్ట్లో సేల్ తీసుకొస్తున్నారు. ఇది కూడా మీకు ప్రైస్ బాగుంది. ముఖ్యంగా వాచ్ ప్రైస్ అయితే మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాచ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ నేను యూస్ చేసినప్పుడు ఒక 6,000 రూపాయలు పెడతారు అనుకున్నా. 3,500కి ఎంతకన్నా మంచి వాచ్ అయితే దొరకదు. దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ మీరు రేపు మన ఛానల్లో చూడొచ్చు. నెక్స్ట్ వివో కూడా ఈరోజు 2 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. వివో V23, V23 Pro అని చెప్పేసి. V23 వచ్చేసరికి ప్రైస్ 8GB RAM 128GB మోడల్ 29,999 రూపాయలు పెట్టారు. V23 Pro వచ్చేసరికి 8GB RAM 128GB మోడల్ 38,990 రూపాయలు పెట్టారు. V23 Pro కంటే వివో X70 Pro అని ఒకటి వచ్చింది, మీకు గుర్తుండే ఉంటుంది. అది మీకు బెస్ట్. ఇంకొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుంటే ఇంకా బడ్జెట్లో అయితే V23 ఉందో ఇది మీకు ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా అది కావాలి అనుకుంటే అప్పుడు దీన్ని మీరు చెక్ చేయొచ్చు. ప్రైస్ అయితే ఎక్కువ. ప్రైస్ మీరు ఆఫ్లైన్ ఫోన్ కాబట్టి ఒక 5,000 రూపాయలు ఎక్కువ పెడుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు ఫోన్ తీసుకోవాలనుకుంటే. అండ్ దీని అన్బాక్సింగ్ చేసా వివో V23 Proది. దీనిలో ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ సిరీస్లో వివో V23 సిరీస్లో కలర్స్ చేంజ్ అవుతుంటాయి. మీరు ఫోన్ తీసుకెళ్ళి సన్లైట్లో పెడితే ఒక కలర్ ఉంటుంది, మీరు లోపలికి వస్తే నీళ్ళలో ఒక కలర్ మారిపోతూ ఉంటుంది. సో ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ. సో ఇది ఈ సిరీస్లో అయితే ఉంటుంది. అండ్ దీనివల్ల పెద్ద మనకేం ఉపయోగం ఉండదు కలర్లు చేంజ్ అవ్వడం వల్ల. మెయిన్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఒకసారి అన్బాక్సింగ్ ఉంటే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు అన్బాక్సింగ్ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ iQOO 9 Pro ఈ 2 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది గ్లోబల్గా. అండ్ చైనాలో లాంచ్ చేశారు. సో ఈ స్పెసిఫికేషన్ వల్ల కొన్ని అర్థమైన కొన్ని అర్థం కాదు, ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్లో. iQOO 9కి 9 Proకి మెయిన్ డిస్ప్లే తేడా ఉంటుంది. 9 Pro మీకు 2K స్క్రీన్తో వస్తుంది. 9 వచ్చేసరికి మీకు ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, ఫ్లాట్ డిస్ప్లే. 9 Pro వచ్చేసరికి మీకు కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. రెండు మీకు సేమ్ ప్రాసెసర్తో వస్తున్నాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తున్నాయి. రెండిట్లో మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది. కాకపోతే iQOO 9లో మీకు నార్మల్ కెమెరా అది, 9 Proలో గింబల్ కెమెరా ఉంటుంది. అండ్ 9 Proలో మీకు వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 9లో వైడ్ యాంగిల్ కెమెరా మీకు 13 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి ఈ టెలిఫోటో లెన్సా పోర్ట్రేట్ లెన్సా ఎగ్జాక్ట్గా ఐడియా లేవు. 9 Proలో మీకు 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 9లో మీకు 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ రెండిట్లో మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నాయి 2 ఫోన్స్. రెండిట్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసరికి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. రెండిట్లో మీకు 4700 mAh బ్యాటరీ ఉంది. కాకపోతే 9 Proలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మీకు 9లో అయితే ఈ ఫీచర్స్ అయితే ఉండవు. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే iQOO 9 అక్కడ 47,000 రూపాయలు ఉంది. 9 Pro వచ్చేసరికి 58,500 రూపాయలు దాకా ఉంది దగ్గర. ఇండియాలో కూడా మేబీ ఇదే ప్రైస్లో తీసుకొని రావచ్చు. కొద్దిగా ఎక్కువే ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన నార్మల్గా iQOO 7 లెజెండ్ లాగా 30-40 వేలలో ఎక్స్పెక్ట్ చేయలేం. చూద్దాం ఎంత ప్రైజెస్లో ఇండియాకి తీసుకొని వస్తారో వీటిని. అండ్ రియల్మీ GT2 Pro ఈ 2 ఫోన్స్ కూడా లాంచ్ చేసింది. GT2 Pro ఆల్రెడీ చూసాం మనం ఇంతకుముందు. డిజైన్ అది పేపర్ గుజ్జుతో తయారు చేస్తారు బ్యాక్ సైడ్. అండ్ వీటిలో స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రం GT వచ్చేసరికి మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. 6.62 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, AMOLED స్క్రీన్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది 30,000 దగ్గర ప్రైస్ అయితే పెట్టారు GT.
ఇది 888 ప్రాసెసర్ కాబట్టి ఇండియాకి కూడా తీసుకొని వస్తారేమో చూడాలి. 888 ప్రాసెసర్ మీకు ఆ ప్రైస్కి వచ్చిన 30,000కి గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా GT 2 Pro వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది అండ్ 2K స్క్రీన్తో వస్తుంది, 2K AMOLED స్క్రీన్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 150 డిగ్రీ వైడ్ యాంగిల్ కెమెరా. ఇది ఇప్పటి వరకు వైడ్ అని చెప్పొచ్చు, 150 డిగ్రీ వైడ్. అండ్ నార్మల్గా ఇంతవరకు 120 వరకు చూసాం, ఇప్పుడు 150 ఇది. ప్లస్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీని ప్రైస్ వస్తే దగ్గర 43,000-45,000 మధ్యలో అయితే ఉంది. ఇండియాకి మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తా చూడాలి. ఫస్ట్ అసలు ఏ ఫోన్ వస్తుందో స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో ఇండియాలోకి, అది నేను వెయిట్ చేసేది. చూద్దాం ఏ బ్రాండ్ తీసుకొస్తుందో స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ని. నెక్స్ట్ ఇంకా మిగతా న్యూస్లోకి వెళ్ళిపోతే మర్సిడీస్ ఒక ఎలక్ట్రికల్ కాన్సెప్ట్ కార్ని అయితే రివీల్ చేసింది. దీనిలో స్పెషల్ ఏంటంటే దీన్ని సింగిల్ ఛార్జ్ పెట్టి 620 మైల్స్ వెళ్ళొచ్చు, అంటే దగ్గర 1000 కిలోమీటర్స్ ఒక సింగిల్ ఛార్జ్లో ఈ కార్లో అయితే వెళ్ళొచ్చు. ఇది మొత్తం రీసైక్లబుల్ మెటీరియల్స్ తయారు చేసినట్టు చెప్తూ ఉన్నారు. 2024 సంవత్సరంలో ఈ కార్ని తీసుకొస్తారన్నట్లు కూడా చెప్తుంది మర్సిడీస్ అయితే. మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి కార్ది. నెక్స్ట్ iPhone 13 సిరీస్ హాలిడే సీజన్లో యాపిల్ చెప్తున్న ప్రకారం అయితే 4 కోట్ల ఫోన్స్ అమ్మారు. హాలిడే సీజన్ అంటే వీళ్ళు క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి కదా, డిసెంబర్ లాస్ట్ వీక్, ఆ సీజన్లో ఏకంగా 4 కోట్ల ఫోన్స్ అమ్మినట్లయితే యాపిల్ చెప్తుంది. అది కూడా iPhone 13 సిరీస్ మాత్రమే. నెక్స్ట్ శాంసంగ్ గెలాక్సీ S21 FE ఈ ఫోన్ ఈ మంత్లో తీసుకొని రాబోతుంది. ఎగ్జాక్ట్గా డేట్ అయితే వీళ్ళేమీ అనౌన్స్ చేయట్లేదు, కాకపోతే ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. $999 పెట్టి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు S21 FE. అసలు ఫోన్ ఎంత ప్రైజో తెలియదు, మనం ప్రీ ఆర్డర్ చేసుకోవడానికి అయితే ఓపెన్ చేశారు. ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి శాంసంగ్ ట్యాగ్ ఇస్తున్నారు అండ్ 2 లక్కీ విన్నర్స్కి శాంసంగ్ మొబైల్ కూడా ఇస్తామని చెప్పేసి ఏదో చెప్తున్నారు. చూడండి, ఫోన్ వచ్చిన తర్వాత ప్రీ ఆర్డర్ చేసుకొని వన్స్ ఫోన్ మనకు మార్కెట్లోకి వచ్చిన తర్వాత స్పెసిఫికేషన్ ఇవన్నీ చూడండి, దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. ఫోన్ అయితే బాగానే ఉంటుంది, కాకపోతే ప్రైస్ కూడా చూడాలి కదా, ప్రైస్ ఎంత పెడతారు. నెక్స్ట్ స్టార్లింక్ కంట్రీ డైరెక్టర్ సంజయ్ అయితే ఆ పదవి నుంచి తప్పుకున్నారు. October 1, 2021లోనే ఇతను ఈ పదవిలో జాయిన్ అయ్యారు. తొందరగానే తప్పుకునేది, పర్సనల్ రీజన్స్తో తప్పుకున్నట్టు చెప్తూ ఉన్నారు. స్టార్లింక్ అయితే ప్రజెంట్ అయితే వాళ్ళ లైసెన్స్ కూడా అప్లై చేయబోతుంది ఈ మంత్లో. లైసెన్స్ వస్తే మళ్ళీ ప్రీ ఆర్డర్స్ తీసుకుంటామని చెప్పి స్టార్లింక్ అయితే చెప్తూ ఉంది. నెక్స్ట్ మనకి చైనా సక్సెస్ఫుల్గా ఆర్టిఫిషియల్ సన్ అయితే టెస్ట్ చేసింది. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 20 మినిట్స్లో ఇది 70 మిలియన్ డిగ్రీ సెల్సియస్ హీట్ని అచీవ్ చేయగలిగిందని చెప్తున్నారు. ఈ సన్ నార్మల్ సన్ మనకి 15 మిలియన్ సెల్సియస్ ఉంటుంది, కాకపోతే ఇది నార్మల్ సన్తో కంపేర్ చేసి 5 రెట్లు ఇంకా ఎక్కువ వేడిని అయితే ఇది జనరేట్ చేయగలిగింది. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే దీన్ని వీళ్ళు విద్యుత్ని జనరేట్ చేయడానికి, అంటే కరెంట్ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు ఫ్యూచర్లో. దీన్ని తయారు చేయడానికి వీళ్ళకి అయిన ఖర్చు వచ్చేసరికి 7,060 కోట్లు దాకా ఈ ప్రాజెక్ట్కి అయితే వీళ్ళు ఖర్చు పెట్టారు. నెక్స్ట్ మనకి క్రిస్టియానో రొనాల్డో పేరు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, అందరికీ తెలిసిన పేరే, చాలామంది ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్ కూడా. ఇతను హైపర్ బ్యాంక్ ఆక్సిజన్ థెరపీ HBOT మిషన్ అయితే 15 లక్షలు పెట్టి కొనుక్కున్నాడు. దీని ప్రత్యేకత ఏంటంటే మిషన్ ప్రత్యేకత ఏంటంటే ఇది మన రక్తంలోకి ప్యూర్ ఆక్సిజన్ అయితే సరఫరా చేయగలదు. రక్తం ప్లాజ్మా దెబ్బతిన్న కణాలని కూడా అయితే క్యూర్ చేయగలదు. సో ఈ మిషన్ అయితే 15 లక్షలు పెట్టి రొనాల్డో అయితే కొనుక్కున్నారు. ఇది ఫ్రెండ్స్ పడుకుని టెక్ న్యూస్ అయితే. ఈరోజు Vivo V23 Pro అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేసిన చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూడొచ్చు. అండ్ డీజో వాచ్ R అండ్ డీజో బడ్స్ Z Pro ఈ 2 సంబంధించి అన్బాక్సింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో కూడా రేపు వస్తుంది, రేపు మధ్యాహ్నం 12 అట్లా. సో ఆ వీడియో మీరు చూడాలనుకున్నా కానీ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.